ఉప ఎన్నికల్లో మామూలుగా పోటీ చేసేటప్పుడు కుటుంబ సభ్యులు ఇవ్వాలి, అలా ఉండే పోటీకి దూరంగా ఉండాలి అనేది కూడా ఇంతకుముందు ఉండే అంతకుముందు. కానీ ఇదాన్ని చెడగొట్టిండి ఈ వ్యవస్థ అంటే కేసీఆర్. అక్కడ నుండి స్టార్ట్ అయింది. కేసీఆర్ పోటీ పెట్టవద్దని పీజేఆర్ కుటుంబం 3 గంటలు రోడ్ నెంబర్ 14 దగ్గర ఇంటి దగ్గర వచ్చి కలవడానికి ఇచ్చేస్తే నిరాకరించి పంపించేసిండు కలవకుండా. ఆ రోజు నాకు బాధ అనిపించింది. ఏంది ఇది, ఇటువంటి పరిస్థితుల్లో ఎట్లా ఉంటుంది అనే ఉద్దేశంతో మీరు ఏం ధైర్యపడవద్దు, 100% మీరు గెలుస్తున్నారు, మీ ఎంబడి ప్రజలు ఉన్నారు, జనార్దన్ రెడ్డి సార్ పేరు ఉందని ఇట్లా వద్దమని వెళ్ళిపో, ఈయనతోటి ఏం చేస్తావు నువ్వు వెళ్ళిపో, ఈతోటి జనాలు ఉన్నారు అని చెప్పి ఆ రోజు విష్ణువర్ధన్ రెడ్డి గెలిచింది. ఓకే, ఆయన కంటిన్యూగా ఉంటే ఇవాళ ఆయననే ఎమ్మెల్యే అక్కడ ఉంటే గెలవని ఓడని జనార్దన్ రెడ్డి లేకుండేదా? ఓకే, అవును. ఓడిపోయినా ఉన్నాడు, గెలిచినా ఉన్నాడు, ఇందిరాగాంధీ ఉన్నాడు, సస్పెండ్ చేసినా ఉన్నాడు, కానీ పార్టీని నీడవలే. నేనేమంటున్నా అంటే ఎవరైనా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో దేర్ హై అందేర్ నై హై అంటే కొంత ఆలస్యం ఉంటుంది, కానీ ఎక్కడో ఒక జాగాలో ఇది అవుతుంది. ఇప్పుడు అనిల్కి ఎవరన్నా రాజ్యసభ అనుకుందామా? ఆయన పనిచేసిన పాపం ముఖ్యమంత్రి దలుచుకుండు, అనిల్ యాదవ్ ఇదైండు. ఈ విధంగా పార్టీలో కొంత ఇది ఉంటుంది. కానీ నేను ఇప్పుడు చెప్పేది అంటే ఎలక్షన్ గెలిచిన మన బాధ్యత పెరిగింది. నిన్న చెప్పిన మన బాధ్యత పెరిగింది. 24/7 24 గంటలు 7 రోజులు కంటిన్యూ పనిచేయాలి. టైం కూడా చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. 3 సంవత్సరాలలో ఎన్నికలు అవుతుంది, 1 ఇయర్ బిఫోర్ ఇది అవుతుంది. ఈ మధ్యలో నీకు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి, అటుపోతుంది. తర్వాత నువ్వు ఒక్క నిమిషం గిట్ట వెస్ట్ చేయకుండా ప్రతిదీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి, ఇప్పుడు ఇంకోటి ఆయన కలిసి వచ్చే అంశం ఏంటంటే ఇంకో సంవత్సరంలో ఏదో సెఫిలింగ్ అవుతుంది కదా. అయినప్పుడు ఏమవుతుంది అంటే సామాజిక వర్గం హైదరాబాద్ జిల్లాలో యాదవులు చాలా పవర్ఫుల్. ఒక యాదవ్ ఎమ్మెల్యే లేడు అనుకుందాం. ఇప్పుడు అజారుద్దీన్ ఓడిపోయిందని తీసుకొచ్చి మంత్రి పదవి చేశాం. అటువంటి అవకాశం వస్తే నా మిత్రుడు శ్రీహరి అన్న ఏది ముదిరాజులకు ఎవరు లేరు, ముదిరాజులకు మేము మంత్రి ఇస్తామని మంత్రి అయింది. అటువంటిది మంచి రోజులు వస్తాయేమో అని నేను అనుకుంటున్నా, రావచ్చు. అందు గురించే నువ్వు ముఖ్యమంత్రి దగ్గర మొత్తం మనకు ఎవరి గ్రూప్ కాదు, మనం అందరి గ్రూపులు. కాంగ్రెస్లో ఒకరికి మాట్లాడితే ఒకరికి కోపం వస్తుంది, అట్లా కాకుండా మనం అందరు నీకు ఆ రోజు పని చేసిర్రు, మంత్రులు చేసిర్రు. ఇప్పుడు ఎర్రగడ్డకు జూపుల్లి, తర్వాత దామన్న, మేము దామన్న అంటాం, దామోదర్ రాజ్ నరసింహ అన్నాం, ఎందుకంటే మాకు అంత సంబంధాలు ఉన్నాయి. మా నారాయణ ఖేడ వాళ్ళది ఏమో ఆందోళన. సార్, సందర్భం వచ్చినట్టు ఒక విషయం చెప్తాను. ఎర్రగడ్డకు మీరు బాధ్యత మీకు ఇచ్చారు, అలాగే అక్కడ గెలుపు బాధ్యత ఇచ్చారు, మీరు కూడా చాలా తిప్పలు పడ్డారు, అక్కడ పార్టీని కూడా మోహరించారు. కానీ ఎర్రగడ్డ విషయంలో ఎక్కువగా కూడా ఓటు రావడానికి మీరు ప్రయత్నిస్తే బీఆర్ఎస్ నుండి కూడా ఇటు ఓట్లు తక్కువ రావాలి, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పెరగాలని ఒక చర్చ జరిగిందంటే తెలిసింది. మీకున్న సమాచారం ఏంటి, బీఆర్ఎస్ ఎందుకు ఆ అంశాన్ని తీసుకొచ్చింది? ఇప్పుడు వాళ్ళకి నేను కౌంటర్ ఇస్తున్నా బాగా. ఆ కౌంటర్ని ఇచ్చేయాలంటే రాములు నాయక్ని ఇక్కడ ఇచ్చేయాలనేది హరీష్ రావే. మీ దగ్గర సాక్ష్యం ఉంది? సాక్ష్యం ఉంది, నేను ఇప్పుడు మీకు వీడియో చూపెడతాను. ఆయన ఎవరితోటి మన ఆందోళన ఎక్స్ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తోటి మాట్లాడుతూ, అది ఇజువల్ ఒకసారి చూపెట్టాయా, ఒకసారి చూపెట్టు. ఇక్కడ మోస్ట్ ఫోన్ చేస్తుంటే చాలా మంది ఇక్కడనే ఉన్నట్టు చెప్తున్నా, బయట ఉన్న ఓట్లు ఇంకా ఒక ఐడెంటిఫై చేయాలి. మన మెదక్ జిల్లా ఇద్దరు పోతుంది, ఎర్రగడ్డలో ఇట్లా మంచి వీడు రాకపోతే మెదక్ జిల్లా వాళ్ళందరూ ఉండి వీడు చేయలేదంటే నా ఇజ్జత్ పోతుంది, నీరు పోతుంది. దాదాపు 4,000 ఓట్లకు 3,000 చిల్లర దాకా మాకు అడ్రస్ దొరికినాయి, ఫోన్ నంబర్లు దొరికాయి మాకు. పాయింట్ ఏంటంటే మీకు 4,000 3,000 వచ్చినాయి, ఇంకో 900 అడ్రస్ దొరకలేదు కదా. అడ్రస్ ఉందన్న, మనుషులు దొరుకుతారు, అడ్రస్ ఉంది. మనుషులు 900 దొరకలేరు, ఆ అడ్రస్ కు పోయి అడ్రస్ లో మనుషులు లేరు. ఆ 900 ఏవైతే మీకు దొరకలేదో ఆ లిస్ట్ సపరేట్ చేసి కృష్ణకి చేయగలరు. ఆ 900 ఆ ఓటర్ లిస్ట్ లోనే టిక్ చేసి అన్నకి ఇచ్చేస్తాను. సపరేట్ ఇంకో ఓటర్ లిస్ట్ తీసుకో, సపరేట్ ఇంకో ఓటర్ లిస్ట్ తీసుకో. దొరకని ఓటర్ నాట్ ఐడెంటిఫైడ్ NI అని టిక్ చేసి NI రాసి అన్నకి ఇచ్చేస్తే అన్న ఏంటి అది ముఖ్యం అనుకో,
ముస్లిం వాళ్ళని తోలుతాడు, హిందూ అనుకో హిందూ వాళ్ళని తోలుతాడు, మేల్ అనుకో మేల్ తోలుతాడు, ఫిమేల్ అనుకో ఫిమేల్ తోలుతాడు. యూ ఐడెంటిఫై ఇన్ ద ఓటర్ లిస్ట్ ఎంఐ రాసి చేయండి. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. చూసినావు కదా. ఎందుకు మెదక్ నేతలందరూ కూడా ఎర్రగడ్డలో వేయడానికి గల కారణం ఏంటి? అంటే నేను టీఆర్ఎస్ కించి వచ్చినాను, వాళ్ళకు వాళ్ళు చేస్తున్న అవినీతిని ఇది చేసుకుంటూ వచ్చినాను. వాళ్ళకు అప్పటి నుంచే నా మీద ఉంది. హరీష్ రావుకి ఇంకెందుకు ఎక్కువ ఉన్నదంటే నేను నారాయణ ఖేడు, కేసీఆర్ దగ్గర బాగుంటాడు. నేను ఒక్కనే మంత్రి ఉండాలి ఈ జిల్లాకించి, ఇంకోటి మంత్రి ఉండవద్దు, ఇంకోటి ఎదగవద్దు అనే ఉద్దేశంతో ఆయన చేసిండు. నారాయణ ఖేడ్ బై ఎలక్షన్ వస్తే నేను భూపాల్ రెడ్డికి పనిచేస్తే మామ గెలిచిన తర్వాత అందరూ పోతాం కదా, సీఎం దగ్గర నన్ను దొరకపోలే. మామ ఈ రాములు నాయక్ చేయలేదు, క్రాస్ ఓటింగ్ చేసిండు, లేకుంటే ఇంకో 50,000 పెరుగుతుండే అన్నాడు. ఒక్కసారి కాదు, ఏంటంటే 100 సార్లు పచ్చి అబద్ధాలు చెప్పినా అది ఒకరోజు నిజంకు దారి తీస్తుంది. అట్లా అప్పటి నుంచి ఆయనకు నా మీద బాగుంది, సబ్జెక్ట్ ఉంది, మాట్లాడతాడు. ట్రైబల్లలో ఒక పెద్ద నాయకుడు, ఆయన వెంబడి జాతి ఉంది, వాళ్ళ సామాజిక వర్గం ఉంది అనేది ఆయనకు బాగా తెలుసు.